అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అది కూడా అక్కినేని నాగ చైతన్యది కావడం విశేషం. అతి కొద్ది మంది సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. నాగ చైతన్య త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అక్కినేని యూనిట్ వర్గాల నుంచి సమాచారం. ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తన సినీ కెరీర్లో మొదటి హిట్ సినిమా ఏమై చేసేవేలో చైతన్యకు జోడీగా నటించిన సమంతతో 2017 అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అభిప్రాయ భేదాల కారణంగా ఇరువురు పరస్పర అంగీకారంతో 4 ఏళ్ల తర్వాత అదే అక్టోబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరి విడాకులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. సమంతాదే తప్పని కొందరు వాదిస్తే, కాదు చైతన్యదే తప్పని మరికొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. అయితే సమంతతో వైవాహిక జీవితానికి శుభం కార్డు పడిన తర్వాత నాగ చైతన్య, శోభితా ధుళిపాళ్ల ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఇవాళ వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు నాగ చైతన్య, శోభితా ధుళిపాళ్ల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి మీడియాకి అనుమతించలేదు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కినేని కుటుంబానికి కోడలిగా రాబోతున్న శోభిత గతంలో ఫెమినా మిస్ ఎర్త్ 2016గా నిలిచింది. అలాగే గూఢచారి, మేజర్, పొన్నియర్ సెల్వన్, కురుప్ వంటి సినిమాలలో కథానాయికగా నటించింది. అయితే నాగ చైతన్య, శోభిత కలిసి ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. కానీ ఎలా వీళ్ల మధ్య ప్రేమ స్టార్ట్ అయిందని అందరూ ఆరా తీస్తున్నారు. మేజర్ సినిమా సక్సెస్ మీట్లో నాగ చైతన్య, శోభిత మొదటిసారి కలిశారట. అప్పుడే నెంబర్లు మార్చుకున్నారు. అయితే అప్పటికే నాగ చైతన్య, సమంత మధ్య గొడవలు మొదలయ్యాయని, అదే సమయంలో చైతన్య శోభితకు దగ్గరయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇక అప్పటి నుంచి వీళ్ళు సీక్రెట్గా రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాతే వాళ్ళు రిలేషన్లో ఉన్నట్లుగా కొన్ని ఫోటోల ద్వారా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే నాగ చైతన్య, శోభితల పెళ్లి ఈ నెలలోనే ఉంటుందని క్రిటిక్స్ అంటున్నారు. అయితే చైతు, శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఆసక్తికరమైన పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు ప్రకారం, కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎన్నడూ కూడా ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి అంటూ తన పోస్ట్ పెట్టారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఓ శక్తి కాపాడుతుంటుంది. ఎల్లప్పుడూ ఆ శక్తిని చుట్టూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమయంలో నీ మానసిక స్థైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ ఫోగట్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. అయితే వినేష్తో పాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్ట్ చేసిందనే కామెంట్స్ నెటిజన్లు చేస్తున్నారు.